హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో ఎప్పుడైనా నేను యూట్యూబ్ పైన వీడియో వేయక ఉంటే సో టెలిగ్రామ్ ఛానల్లో రికార్డింగ్ చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో వేస్తాను. సో ఎస్టర్డే కూడా నేను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మన వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం అనాలిసిస్ చేసుకుందాం. సో నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. ఇవాళ మార్కెట్స్ అయితే ఎస్టర్డే నైటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, హ్యూజ్ గ్యాప్ అప్ ఇండికేషన్ ఉంది అని చెప్పి. సో మార్కెట్ అదేవిధంగా ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. అండ్ నిఫ్టీ అరౌండ్ 1% దగ్గర ఓపెన్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్ అబౌట్ 1% దగ్గర ఓపెన్ అయింది, 300 పాయింట్స్. సో మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే ఇంట్రాడేలో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో మనకి ఏదైతే గ్యాప్ అప్ ఉండేనో పాజిటివ్ దాన్ని హోల్డ్ చేసింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మన నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి, సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ డౌన్ సైడ్ నుంచి మనం చూస్తే ఇక్కడ ఏదైతే మూరత్ ట్రేడింగ్ రోజు మార్కెట్ ఏదైతే హై ఉందో దానిపైన మార్కెట్ ఓపెన్ అయింది, అండ్ దాన్ని లెవెల్స్ పైన మార్కెట్ అనేది సస్టైన్ అయింది. సో ఈ డౌన్ సైడ్ ఉన్న లెవెల్ ఏదైతే ఉంటుందో 19,500 కానీ 550 లెవెల్ కానీ ఇది ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. దీని కిందకి వస్తే అప్పుడు మనం పీ సైడ్ ఆలోచించండి. అప్పటి వరకు ఓన్లీ డిప్ ఆన్ బై స్ట్రాటజీ మీకు నిఫ్టీలో వర్క్ అవుతుంది. నిఫ్టీ 19,600 కూడా మంచి సపోర్ట్ లెవెల్. యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కూడా 19,600 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ అనేది ఉంది నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ 19,700 లెవెల్ ఫస్ట్ రెసిస్టెన్స్, అండ్ దాని తర్వాత మార్కెట్ 19,800. సో మార్కెట్ రేపు మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఉంది, మార్కెట్ డౌన్ సైడ్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే సో మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు డిప్లో, అండ్ మార్కెట్ అప్ సైడ్లో 19,800 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీ. సో నిఫ్టీ 19,600 లెవెల్ మంచి సపోర్ట్, అండ్ 19,550 లెవెల్ కూడా మంచి సపోర్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ డిప్ అండ్ బై మనం ప్లాన్ చేయవచ్చు రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో 19,800 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. నిఫ్టీ ఫర్దర్ డేస్లో 19,800 లెవెల్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీకి కూడా వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ 44,200 లెవెల్ దగ్గర వాళ్ళు చూస్తే చాలా కన్సాలిడేషన్ జరిగింది ఆ లెవెల్లో. సో షార్టర్ టైం ఫ్రేమ్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే నియర్ మనకి ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఉంది, 44,500 దగ్గరలో మార్కెట్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ నుంచే మార్కెట్ అనేది మార్నింగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం మార్కెట్ అనేది డౌన్ సైడ్లో 44,200ని మార్కెట్ హోల్డ్ చేసింది. సో ఇక్కడ మనం మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినా రేపటికి ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ బిలో వస్తే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్లో ఈ ట్రెండ్ లైన్ వరకు రావచ్చు, అంటే అప్ టు 44,000 లెవెల్ వరకు రావచ్చు. అంటే 44,200 బిలో ఇవాళ డే లో కింద ఉంటే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మార్కెట్ రీఫిల్ చేయవచ్చు. ఒక 200 పాయింట్స్ మార్కెట్ అనేది రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అంటే మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 44,000 లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 44,200 కూడా అప్పుడు మంచి సపోర్ట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మార్కెట్స్లో టార్గెట్స్ వచ్చేసి 44,400 లెవెల్ వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంట్రాడేలో ఇవాళ అంత మూమెంట్స్ అయితే లేవు. సో ఇక్కడ మనం ఇంట్రాడే చార్ట్ కూడా పెట్టుకుందాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ సైడ్ వేస్ కనిపిస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందో డే లో దగ్గర ఆల్మోస్ట్ మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర క్లోజ్ అయిపోయింది, కంప్లీట్లీ ఎక్స్పైరీ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయిపోయింది. అండ్ 44,200 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, కొద్దిగా షార్ట్ మనకి మార్కెట్ ఒక 200 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లైక్ 44,050 ఆర్ 44,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ 44,200ని టెస్ట్ చేయవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఇవాళ డే హైని కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇంట్రాడే టైమింగ్లో, సో ఇంట్రాడే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ఏదైతే మనకి
మనకి డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ ఉందో అదే ట్రెండ్ లైన్ మనకి యాడ్ అయ్యి కనిపిస్తుంది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే నేను చెప్పినట్టు 44,000 లెవెల్ వరకు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. సో నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను ఇక్కడ. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, ఇవాళ మార్కెట్ అనేది అప్ సైడ్లో అంటే మార్కెట్ 9:15 క్యాండిల్ అవుతుందో దాని హై అండ్ లో మధ్యలో కంటిన్యూస్లీ చాలాసేపు మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి హై బ్రేక్ అయింది. ఓన్లీ ఒక సింగిల్ క్యాండిల్ మార్కెట్ దానిపైన బ్రేక్ అయింది. దాని తర్వాత మళ్ళీ సైడ్ వేస్లో అయిపోయింది. కంప్లీట్లీ చాపీగా ఉండే, ఇది కూడా చాలా వాలటైల్గా ఉండే. సో ఇంట్రాడేలో అయితే ఆల్మోస్ట్ నో ఆపర్చునిటీ అనుకోండి నిఫ్టీలో కూడా. సో ఒకవేళ నిఫ్టీ రేపు కూడా మార్కెట్ అనేది లెవెల్స్ పైన ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మార్కెట్స్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, సో సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్ టు 19,750 అండ్ 19,800 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 19,575 ఆర్ 19,550 మంచి సపోర్ట్ లెవెల్స్, అండ్ దాని కింద 19,500 కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాలో అయిందనుకోండి, అగైన్ మళ్ళీ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ ఫాలో అవ్వాలంటే అట్లీస్ట్ 19,500 బిలో మార్కెట్లో మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను టెక్నికల్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 19,700 లెవెల్ 19,600 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మంచి పుట్ రైటింగ్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదే కాల్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది అన్వైండ్ అవుతూ. సో ఇక్కడ సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. కంపేర్డ్ టు రెసిస్టెన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మార్కెట్ అప్ టు 19,800 19,850 లెవెల్ వరకు మార్కెట్ అనేది అప్ సైడ్లో నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెట్టుకుంటాను. సో ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కదా, సో డేట్ చేంజ్ చేసుకుందాం మనం ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 44,000 లెవెల్ అనేది మనకి సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది, 75,000. అండ్ ఇక్కడ మనం 44,300 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ అనిపిస్తుంది అండ్ సపోర్ట్ అనేది వీక్ కనిపిస్తుంది. సో 44,300 రెసిస్టెన్స్ అండ్ 44,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 44,000 లెవెల్ అనేది సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. ఎస్టర్డే గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్ మనకి చూసినట్టయితే క్లోజింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే కాబట్టి మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. అండ్ ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే డౌ ఫ్యూచర్స్ మళ్ళీ పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ 500 కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 12 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఎవ్రీథింగ్ మార్కెట్స్ అన్నీ కూడా బులిష్ కనిపిస్తున్నాయి. సో మన మార్కెట్స్ కూడా రేపు కూడా మార్కెట్ నిఫ్టీ అనేది 19,800 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు నిఫ్టీలో. అండ్ ఈవెన్ సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ సిమిలర్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఫిన్నిఫ్టీ చార్ట్ మీరు చూడండి ఆల్మోస్ట్ ఆల్ అదే సైడ్ వేస్లో కనిపిస్తుంది. అండ్ ఫిన్నిఫ్టీ వచ్చేసి 19,780 పైన మార్కెట్ సస్టైన్ అయితే సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఫిన్నిఫ్టీలో వచ్చేసి 19,600 650 లెవెల్ దగ్గర కూడా మార్కెట్ అనేది ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మార్కెట్ అనేది సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఒకవేళ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత డిప్లో. అండ్ 19,600 బిలో మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అప్పటి వరకు ప్లాన్ చేయకండి. 19,600 బిలో ఫిన్నిఫ్టీ ఉంటే అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. 19,650 లెవెల్ దగ్గర ఉన్న సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అబౌవ్ 19,750 ఆర్ 780 పైన ఏదైతే డే హైస్ ఉన్నాయో దాని పైన ఉన్నా సరే సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఫిన్నిఫ్టీలో. ఇది ఫిన్నిఫ్టీ, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.